వెల్కమ్ టు ట్రిగర్ విత్ సుందర్. ఇవాళ మనతో పాటు ఉన్నారు సామాజిక ఉద్యమకారులు, కేవీపీఎస్ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి స్కైలాబ్ బాబు గారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్కారం. 75 ఏళ్ల స్వాతంత్ర భారతదేశంలో మళ్ళోసారి ఎన్నికలు వస్తున్నాయి. ఇప్పుడు కరెక్ట్గా ఏప్రిల్ మాసం బాబాసాహెబ్ అంబేద్కర్ బర్త్ యానివర్సరీ. సరిగ్గా ఈ సమయంలో, ఎన్నికల సమయంలో దళితుల పరిస్థితులు, సామాజిక అంశాలు ఈ ఎన్నికలమైన ఎట్లా ప్రభావితం చూపిస్తాయి? అట్లా ఈ ఎన్నికలు ఇప్పుడైనా కనీసం దళితుల బతుకులు బాగు చేస్తాయా? ప్రతి 5 సంవత్సరాలకు ఎన్నికలు రావటం అనేటువంటిది సహజ సిద్ధమైనటువంటి ఒక ప్రక్రియ. అది ఈ 5 ఏళ్ల కాలంలో ఇప్పటి వరకు పరిపాలించినటువంటి పరిపాలన విధానం దళితులు, అట్టడుగు పేదల యొక్క జీవితాలని ఏ రూపంలో ప్రభావితం చేశాయి. తిరిగి వాళ్ళు సైతం మళ్ళీ మేమే గెలవాలి అనేటువంటి పద్ధతుల్లో పోటీలో బరిలో నిలబడ్డ ప్రతి వాళ్ళు గెలవాలని కోరుకోవటం సహజమే. కానీ దళితులు కానీ, పేదలు కానీ, అట్టడుగు ప్రజలు కానీ ఆలోచించాల్సిన ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఓటు అనేటువంటిది దేశం భవిష్యత్తును శాసించేటువంటిది. ఒక వ్యక్తి భవిష్యత్తు, మొత్తం వ్యవస్థ భవిష్యత్తు అనేటువంటిది భారత ప్రజాస్వామ్యం. భారత ప్రజాస్వామ్యంలో ఓటు అనేటువంటిది చాలా విలువైంది, ముఖ్యమైంది. భవిష్యత్తుకి బాటలు వేసేటువంటిది ఓటు. ఈ ఓటు మే 13వ తారీఖు నాడు ప్రతి ఒక్కరు వినియోగించుకోవాల్సినటువంటి పరిస్థితి రాబోతున్నప్పుడు, 75 ఏళ్ల స్వాతంత్రం తర్వాత 1951 జనరల్ ఎన్నికల కానించి ఇప్పటి వరకు ప్రతి 5 ఏళ్లకు ఒకసారి ఎన్నికలు జరుగుతూనే ఉన్నాయి. మళ్ళీ కూడా ఇప్పుడు మే 13కు వచ్చాయి. కాబట్టి దళితుల యొక్క స్థితిగతులు ఎలా ఉన్నాయి, ఇవి మారాలంటే దళితులు ఏం ఆలోచించాలి ఈ ఎన్నికల్లో అనేటువంటిది ముఖ్యమైనటువంటి అంశం. ఈ దేశంలో దళితులు 20% మంది ఉన్నారు. ఈ రోజుకి 20% మందిలో కేవలం 3% మంది మాత్రమే ఉద్యోగులుగా ఉన్నారు. ఈ ఉద్యోగులలో కూడా అత్యధికులు 4th క్లాస్ ఎంప్లాయీస్గా, 3rd క్లాస్ ఎంప్లాయీస్గా ఉన్నారు. అత్యున్నత స్థాయిలో ఉన్నటువంటి సుప్రీంకోర్టు ప్రధాన మూర్తిగానో, లేకపోతే ఒక ఆర్బీఐ గవర్నర్గానో పెట్టుకుంటే, లేకపోతే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తుల స్థానంలోనో ఎక్కడ కూడా దళితులు ఆ స్థానాల్లోకి రాలే. చట్టాల్ని రూపొందించేటువంటి ఒక ప్రణాళికలు తయారు చేసేటువంటిది, దేశ భవిష్యత్తుకు ప్రణాళికలు చాలా తయారు చేసేటువంటి ఐఏఎస్లు, ఐపీఎస్లు, ఐఆర్ఎస్లు, ఐఐఎస్లు, ఇట్లాంటి ముఖ్యమైనటువంటి ఉన్నతమైనటువంటి స్థానాల్లో కూడా దళితులు ఆ జనాభా దామాష రేషియోలో ఎదగలేకపోయినటువంటి పరిస్థితి ఉంది. దళితుల స్థితిగతులు ఏమిటి అని చెప్పేసి అనుకున్నప్పుడు, దేశం మొత్తం 73% అక్షరాస్యత శాతం ఉంటే దళితుల్లో 61% ఉందనేటువంటిది కేంద్ర ప్రభుత్వ గణాంకాలు తెలియజేస్తున్నాయి. అంటే అక్షరాస్యతలో కూడా వెనుకబాటుతనానికి ఉన్నారు, అక్షరాస్యులు కాలేకపోతున్నారు. 75 ఏళ్ళ స్వాతంత్రం తర్వాత కూడా కాలేకపోతున్నారు అనేటువంటిది అంటే పాలకులు వాళ్ళని అక్షరాస్యులుగా తీర్చిదిద్దలేకపోతున్నారు అనేటువంటిది కీలకమైనటువంటి అంశం. నాకు బాగా గుర్తు, ఒక బీజేపీ కేంద్ర మంత్రి ఒక ప్రకటన చేశారు అంతకుముందు. కేరళ రాష్ట్రంలో బీజేపీ పార్టీ ఎందుకు ఎదుగుతలేదని వాళ్ళు ఒక విశ్లేషణ జరుపుకున్నారట. విశ్లేషణ జరుపుకున్నప్పుడు వాళ్ళు తేల్చుకునే అంశం ఏమిటంటే, కేరళలో అత్యధికులు 100కి 100% అక్షరాస్యులు ఉన్నారు కాబట్టి మన పార్టీ ఎదగట్లేదు అని చెప్పేసి వాళ్ళు తేల్చారు. నేను ఈ పదం ఎందుకు చెబుతున్నానంటే, దేశంలో కూడా కేరళ మాదిగానే అంతటా కూడా సంపూర్ణ అక్షరాస్యత సాధించబడితే, మతం పేరుతోటి, కులం పేరుతోటి, ప్రాంతం పేరుతోటి, సరిహద్దుల పేరుతోటి విద్వేషాలు, ఉద్రిక్తతలు రెచ్చగొట్టేటువంటి వాళ్ళ ఆటలు సాగవు అనేటువంటిది తనకు తానే ఒప్పుకున్నటువంటి పరిస్థితి ఉంది. అందుకని సారీ ఫర్ ద ఇంటరప్షన్. ఇక్కడ బీజేపీ మేము దళిత ఉద్ధారకులం, మా పార్టీలో మేము దళితుల్ని రాష్ట్రపతిని చేసినాం, ఒక ఉన్నతమైన స్థానాలు కల్పిస్తున్నాం, మా పార్టీయే దళితులకు ప్రతినిధి అని వాళ్ళు చెప్పుకుంటే మీరు ఉన్మాదాలు చాలా పదాలు వాడినారు. ఎట్లా దాన్ని సమర్థించుకుంటారు? బీజేపీ పార్టీ జాతీయ అధ్యక్షుడిగా బంగారు లక్ష్మణ్ గారిని కూడా పెట్టింది. బీజేపీ పార్టీలో చాలామంది అవినీతి పరులు ఉన్నట్టుగా రికార్డులు ఉన్నాయి, వివరాలు ఉన్నాయి, చాలా పెద్ద సంఖ్యలో ఉన్నాయి. ఏదో చిన్నపాటి అవినీతి చేసిందని చెప్పేసి తను సస్పెండ్ చేసేసింది బంగారు లక్ష్మణ్. ఎక్కువ కాలం కొనసాగించలే. సరిగ్గా 2 సంవత్సరాలు కూడా అధ్యక్షుడిగా లేడు ఆయన. ఆ తర్వాత
మొన్న రాష్ట్రపతిని ద్రౌపది ముర్మును పెట్టారు. ఇటీవల జనవరి 22వ తారీఖు అనుకుంటా అయోధ్యలో బాలరాముడి ప్రాణప్రతిష్ఠ చేసినప్పుడు భారత రాష్ట్రపతి అంటే భారతదేశానికి ఒక ప్రథమ పౌరురాలు. అసలైతే ముందు వరుసలో ఆమె ఉండాలి. జనరల్గా ప్రధానమంత్రి, రాష్ట్రపతి ఇలాంటి వాళ్ళు ఒక మత క్రతువుల్లో పాల్గొనకూడదనేటువంటిది రాజ్యాంగం చెప్పేటువంటిది. అయినా ఒక దేశ ప్రధానమంత్రి ముందు వరుసలో ఉండి, దేశ హోంమంత్రి ముందు వరుసలో ఉండి, ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ముందు వరుసలో ఉండి ప్రాణప్రతిష్ఠలో పాల్గొన్నారు. జనరల్గా ఒక ఊర్లో రాముడి పెళ్లి జరిగితే ఊర్లో ఉన్నటువంటి పెద్దలందరిని ఆహ్వానిస్తారు. కానీ అక్కడ బాలరాముడి ప్రాణప్రతిష్ఠ జరిగితే ద్రౌపది ముర్మును అక్కడికి ఎందుకు ఇన్వైట్ చేయలేదు అనేటువంటిది ముఖ్యమైనది. ఒక కార్డు రూపంలో ఇచ్చొచ్చారు. ఎవరు ఇచ్చారా అని చెప్పేసి అంటే అక్కడ చారిటబుల్ ట్రస్ట్ వాళ్ళు ఇచ్చారని చెప్పేసి, మరి ప్రధానమంత్రి గారికి ఎవరు ఇచ్చారు అని చెప్పేసి అన్నప్పుడు వాళ్ళే ఇచ్చారని చెప్పేసి వాళ్ళు చెబుతున్నారు. కానీ దానికోసం దేశవ్యాప్తంగా బీజేపీ, ఆర్ఎస్ఎస్, విహెచ్పి వాళ్ళ సంస్థలన్నీ కూడా ఇంటింటికి తిరిగి ఇన్విటేషన్స్ ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. మరి బాలరాముడి ప్రాణప్రతిష్ఠలో ద్రౌపది ముర్ము పాల్గొనడానికి ఎందుకు అర్హురాలు కాలేకపోయిందంటే వీళ్ళు చెబుతున్న సిద్ధాంతం ఏమిటి? ద్రౌపది ముర్ము ముత్తైదువు కాదు, వితంతువు అనేటువంటిది వాళ్ళు చెప్పేటువంటి సిద్ధాంతం. ముత్తైదువు అంటే గాజులుండి, బొట్టు పెట్టుకొని, మంగళసూత్రం ఉండి ఇవన్నీ ఉండేటువంటి వాళ్ళు ముత్తైదువులు. వితంతువులు అంటే భర్తను కోల్పోయినటువంటి వాళ్ళు తెల్ల చీర కట్టుకొని, వితంతు గాజులు, వాటిని గ్రామీణ ప్రాంతాల్లో ముండ గాజులు అని కూడా అంటారు, ఇవన్నీ వేసుకున్నటువంటి వాళ్ళు అట్లాంటి శుభకార్యంలోకి రాకూడదని చెప్పేసి వాళ్ళు చెప్పారు. అంటే ఒక దేశానికి ప్రధానమంత్రిగా గతంలో వితంతు అయినటువంటి ఇందిరాగాంధీ దేశానికి ప్రధానమంత్రి అయింది. భారత రాజ్యాంగం వితంతువును దేశ ప్రధానమంత్రిని చేసింది. అదే భారత రాజ్యాంగం వితంతువులు రాష్ట్రపతిని చేసినప్పటికీ రాముడి దగ్గరికి మాత్రం అనర్హులుగా ప్రకటించేటువంటి పని మీరు చేశారు. కాబట్టి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గిరిజన బిడ్డ అయినా మీరు ఆమెను ప్రాణప్రతిష్ఠకి ఇన్వైట్ చేయలేదు. ప్రాణప్రతిష్ఠకి ఇన్వైట్ చేయలేదు, ఒక మతక్రతువు అంటే వదిలేద్దాం. కానీ పార్లమెంటు భవనానికి ఎందుకు ఇన్వైట్గా చేయలేదు? నూతన పార్లమెంటు భవనం కట్టారు కదా, ఆమె కదా ప్రథమ పౌరురాలు, ఆమె ఎందుకు రాలేదు అక్కడికి అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటి అంశం. ఉదాహరణకి ఇక్కడ మీరు మాట్లాడుతున్న దాంట్లో ఆర్ఎస్ఎస్ సంబంధించి దళితులు, సామాజిక సంఘాలు, మీకేం పంచాయతీ ఆర్ఎస్ఎస్ తోటి? అంటే ఆర్ఎస్ఎస్ అని ఆర్ఎస్ఎస్ మీద పడతారు. ఆర్ఎస్ఎస్కి మాకు ఒక చారిత్రక నేపథ్యం నుంచి పరిశీలించినప్పుడు ఈనాడున్న ఆధునిక చరిత్రని, ఈ చరిత్రను తిరిగి రివర్స్ గేర్లోకి పట్టుకపోవాలనేటువంటిది, మధ్యయుగాల కాలంలోకి తీసుకుపోవాలనేటువంటి కాన్సెప్ట్తో పనిచేస్తున్న సంస్థ ఆర్ఎస్ఎస్. అట్లా చేస్తుందా? భారత రాజ్యాంగం ఆధునిక సమాజాన్ని నిర్మాణానికి పునాదులు వేస్తే ఆర్ఎస్ఎస్ అనేటువంటి సంస్థ మనుస్మృతి సిద్ధాంతంని అంగీకరిస్తూ దాన్ని ఆచరిస్తూ పనిచేస్తున్నటువంటి సంస్థ. ఆ మనుస్మృతికి భారత రాజ్యాంగానికి మధ్యలోనే ఈ దేశంలో ఒక అంతర్యుద్ధం జరుగుతుంది. మనుస్మృతి మధ్యయుగాల కాలం నాటిది. భారత రాజ్యాంగం భారతదేశ భవిష్యత్తును శాసించేటువంటిది. కాబట్టి ఆధునిక కాలానికి మధ్యయుగాల కాలానికి మధ్యలో వైరుధ్యం కొనసాగినప్పుడు ఆధునిక కాలానికి ప్రతినిధిగా ఉన్నటువంటిది అజేయంగా ముందుకు సాగేటువంటి అవకాశం ఉంటుంది. అక్కడ కాంట్రడిక్షన్ వస్తుంది. మొత్తం వ్యవస్థను వాళ్ళు అనలైజ్ చేస్తున్నటువంటి తీరు ఏమిటి అని చెప్పేసి అనుకున్నప్పుడు ఆర్ఎస్ఎస్ చాతుర్వర్ణ వ్యవస్థను అంగీకరిస్తుంది. భారత రాజ్యాంగం చట్టం ముందు అందరూ సమానులే అని చెప్పేసి అంటది. అందుకని మేము రాజ్యాంగానికి ప్రతినిధులుగా ఉంటాం, వాళ్ళు మనుస్మృతికి ప్రతినిధులుగా ఉంటారు. చాతుర్వర్ణ వ్యవస్థ అంటే ఏ మనిషి అయినా తల్లి గర్భంలోకి వెళ్ళి నవమాసాలు మోస్తే కంటే పుట్టేవాడు మనిషి. అందుకే చట్టం ముందు అందరూ సమానులే అని భారత రాజ్యాంగం చెబుతున్నది. తలకాయలకి వెళ్ళి వీళ్ళు పుట్టారు, భుజాల్లోకి వెళ్ళి వాళ్ళు పుట్టారు, తొడల్లోకి వెళ్ళి వీళ్ళు పుట్టారు, పాదాల కిందకి వెళ్ళి వాళ్ళు పుట్టారు అని చెప్పేసి మనుస్మృతి చెబుతున్నది. అసలు మనుషులు ఇలా పుట్టరు, ఇది తప్పు అని చెప్పేసి భారత రాజ్యాంగం చెబుతున్నది. మనుషులందరూ ఒకటే అని చెప్పేటువంటిది భారత రాజ్యాంగం చెప్తే మనుషుల మధ్యలో అంతరాలు ఉంటాయి, ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ, ఒకరు కుక్క కంటే పంది కంటే నీచంగా చూడబడేటువంటి పద్ధతిని మనుస్మృతి అంగీకరిస్తుంది. లేదు అట్లా కుదరదు, వీల్లేదు. కులం ఏదైనా, మతం ఏదైనా, భాష వేరైనా, ప్రాంతం వేరైనా భారతదేశంలో పుట్టిన ప్రతి ఒక్కరూ
భారతీయులే అని చెప్పేసి చెబుతుంది. మనుస్మృతి హిందువులు మాత్రమే భారతదేశంలో ఉండాలి అని చెప్పేసి ఆ మనుస్మృతి ఆధారంగా ఆర్ఎస్ఎస్ ప్రకటిస్తుంది. మిగతా ఈ దేశంలో ఉన్నటువంటి మిగతా ప్రజలందరూ ద్వితీయ శ్రేణి పౌరులు. వాళ్ళు ఈ దేశంలో ఒక క్షమాభిక్ష కోరుతూ బతకాల్సినటువంటి వాళ్ళు, హిందువుల క్షమాభిక్షతోటి బతకాల్సినటువంటి వాళ్ళని చెప్పేసి మనుస్మృతి చెబుతుంది. స్త్రీని మనిషిగా చూడదు మనుస్మృతి. స్త్రీ పురుషులు సమానమే అని చెప్తుంది భారత రాజ్యాంగం. స్త్రీ మనిషిగా చూడటమే కాదు, స్త్రీ ఒంటింటి కుందేలుగా పడి ఉండాలి, నా స్త్రీ స్వాతంత్రం అనర్హతి అని చెప్పి చెబుతుంది. అంటే స్త్రీలకు ఏ రకమైనటువంటి హక్కుల్ని నిరాకరించింది, భర్త పాదాల కింద నలుగుతూ ఉండాలని చెప్పింది. అంటే ఈ భారత రాజ్యాంగానికి మనుస్మృతికి పోటీ మీరు పెడుతురా, ఆర్ఎస్ఎస్ పెడుతుందా? ఆర్ఎస్ఎస్ఏ భారత రాజ్యాంగం మాకు పనికిరాదు అరే క్లారిటీగా అంగీకరించినటువంటిది. భారత స్వాతంత్ర పోరాటంలో పాల్గొనకుండానే దేశభక్తులుగా చలామణి అవుతున్నటువంటి సంస్థ ఆర్ఎస్ఎస్. స్వాతంత్రోద్యమంలో స్వాతంత్ర పోరాటంలో దేశ ప్రజలందరూ కూడా బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా పోరాడుతూ ఉంటే బ్రిటిష్ వాళ్ళ క్షమాభిక్ష లెటర్ ఇచ్చి, ఇప్పుడు ఈ కాచిగూడలో వీర సావర్కర్ అని ఒక విగ్రహం జైల్లో ఉన్నాడు అనేది వాళ్ళు చెప్తున్నారు. స్వాతంత్రోద్యమంలో స్వాతంత్ర పోరాట వీరులందరూ మొట్టమొదట యువ కిషోరాలుగా ఎదుగుతున్నటువంటి వాళ్ళందరితో పాటు ఆయన కూడా తెలిసో తెలియకో అండమాన్ జైల్లోకి పోయిండు. జైల్లోకి పోయిన తర్వాత వాళ్ళందరూ జైలు శిక్షణ అనుభవిస్తున్నారు దేశం కోసం, ధర్మం కోసం. ఈయన బ్రిటిష్ వాళ్ళ ధర్మం కోసం, వాళ్ళ న్యాయం కోసం ఈయన క్షమాభిక్ష లెటర్ రాసి ఇచ్చి వచ్చాడు. ఏమనంటే, నాకు తెలుసో తెలియకో నేను వీళ్ళతో పాటు వచ్చిన, అసలైతే నేను మీ తరఫు ప్రతినిధినే కాబట్టి నాకు క్షమాభిక్ష పెట్టండి, నేను బయటికి పోతే, నేను జైల్లో ఉంటే మీకు ఎక్కువ నష్టం, నేను బయట ఉంటే మీకు ఎక్కువ లాభం అని చెప్పి బ్రిటిష్ వాళ్ళతో చెప్పినటువంటి వీర సావర్కర్ అని చెప్పేసి ఆర్ఎస్ఎస్ వాళ్ళు చెబుతున్నది. కానీ అంబేద్కర్ ఒక మాట చెప్తాడు, లొంగిపోయేవాడు బానిస, పోరాడేవాడు వీరుడు అంటారు. ఆ జైల్లో ఆయనతో పాటు పోయినటువంటి వాళ్ళందరూ వీరులుగా ఉంటే ఈయన లొంగిపోయినటువంటి బ్రిటిష్ బానిసగా సావర్కర్ ఉంటాడు. బానిసకు వీరుడని చెప్పుకునే హక్కు లేదు. అందువల్ల అందుకని వాళ్ళు స్వాతంత్ర పోరాటంలో ప్రత్యక్ష భాగస్వాములుగా లేరు, స్వాతంత్ర పోరాటాన్ని వ్యతిరేకించారు. ఇంతెందుకు 2002 వరకు కూడా మీరు స్వాతంత్ర జెండా 3 రంగుల జెండా అంటే ఈ దేశానికి అరిష్టం. ఒక్కొక్క రంగు ఒక్కొక్క దేశం నుంచి తీసుకొచ్చి ఇక్కడ కలిపి పెట్టారు. ఇది ఆర్ఎస్ఎస్ చెప్పేది. మీరు ఆర్గనైజర్ పత్రికల్లో 2002 వరకు స్వాతంత్ర జెండాను ఆర్ఎస్ఎస్ పట్టుకున్నట్టు ఎక్కడైనా రుజువులు ఇవ్వగలరా? మీరు ఎట్లా చెప్తారు? వాళ్ళు మేము దేశభక్తులం అంటున్నారు. 2001 అప్పుడు కూడా ఎక్కడైనా బీజేపీ పార్టీ ఆఫీసులో స్వాతంత్ర జెండా ఎగిరేశారా? ఎగరేయలేదా? సవాల్ వాళ్ళని చెప్పమనండి. ఎక్కడైనా 2002లో నాగ్పూర్లో ఆర్ఎస్ఎస్ కేంద్ర కార్యాలయం ఉంది. దాంట్లో ఉన్నటువంటి ఎప్పటికీ రెగ్యులర్ గా పత్రికలు చదివేటువంటి వాళ్ళు, రోజు వచ్చిపోయేటువంటి పిల్లలు, ఆర్ఎస్ఎస్ అంటే చాలా దేశం కోసం, ధర్మం కోసం ఉన్నటువంటి సంస్థ అని చెప్పి నమ్మి అక్కడికి వచ్చేటువంటి వాళ్ళు ఆగస్టు 15వ తారీఖు నాడు చూసినా ఈ జెండా ఎగురతలేదు ఏంది. ఆ తర్వాత 26 జనవరి గణతంత్ర దినోత్సవం రోజు కూడా జెండా ఎగరట్లేదు. అన్ని రాజకీయ పార్టీలు ఎగిరేస్తున్నాయి. దేశంలో ప్రతి సంస్థ, విద్యా సంస్థ, వైద్య సంస్థ ఏమి తేడా లేకుండా అందరూ జెండాలు ఎగిరేస్తున్నారు. మన ఆఫీస్ మీద ఎందుకు ఎగురతలేదు అని చెప్పేసి ఒక అర్ధరాత్రి ఆగస్టు 14 అర్ధరాత్రి 2001 అర్ధరాత్రి పోయి వాళ్ళు ఆర్ఎస్ఎస్ కేంద్ర కార్యాలయం మీద జెండా ఎగిరేసి వచ్చిళ్ళు. అప్పటి నుంచి ఇప్పుడు ఆర్ఎస్ఎస్ వాళ్ళు జెండాలు ఎగిరేయటం ప్రారంభించారు. దేశభక్తి ఇది పెట్టుకోకపోతే డైరెక్ట్ కాషాయమే అంటే స్వాతంత్ర పోరాటంతో మనకు సంబంధం లేదని చెప్పేసి జనమందరూ చీకొడతారు. కాబట్టి మనం ఈ జెండాను మనం కూడా అందుకుంటే తప్ప మనకు మార్గం లేదని చెప్పేసి భావించి అప్పుడు పెట్టారు. స్వాతంత్ర పోరాటాన్ని వ్యతిరేకించారు. భారత రాజ్యాంగం ఇప్పుడు మీరు చెప్తున్న లెక్క ప్రకారమే అయితే వాళ్ళు మేము చెబుతున్నదా ఆర్ఎస్ఎస్ చెబుతున్నదా అని మీరు అడిగారు ఇంతకుముందు. భారత రాజ్యాంగం ఈ దేశానికి పనికిరాదు అని ప్రకటించిన సంస్థ ఆర్ఎస్ఎస్. ఎప్పుడు ప్రకటించారు, ఎక్కడ ప్రకటించారు? మీరు ఆయన పేరు గోల్వాల్కర్ గురించి స్టడీ చేయండి. గోల్వాల్కర్ గారు ఏం చెప్పాడంటే, భారత రాజ్యాంగం అనేటువంటిది ఇంగ్లాండ్ నుంచి, అమెరికా నుంచి, అట్లాగే జర్మనీ నుంచి 3 దేశాల నుంచి తీసుకొచ్చినటువంటి అదొక అతుకుల బొంత. ప్రాచీన భారతీయ సాంప్రదాయం, చాతుర్వర్ణ వ్యవస్థ, వేదాలు, ఉపనిషత్తులు వీటన్నిటితో సంబంధం లేకుండా తయారు చేయబడ్డటువంటి ఒక అతుకుల బొంత భారత రాజ్యాంగం. కాబట్టి ఇది పనికిరాదు ఈ దేశానికి అని చెప్పేసి ఓపెన్గా గోల్వాల్కర్ ప్రకటించాడు. ఇది ప్రకటించలేదని చెప్పి ఆర్ఎస్ఎస్ లీడర్ నుంచి మాట్లాడమనండి. ప్రకటించాడు. ప్రకటించడమే కాదు, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఈ రాజ్యాంగాన్ని ఎలా రద్దు చేయాలి, ఈ రాజ్యాంగాన్ని ఎలా కూలగొట్టాలనేటువంటి ప్రయత్నాల్లోనే ఉన్నారు తప్ప ఈ రాజ్యాంగాన్ని ఎలా కాపాడుకోవాలనేటువంటిది వాళ్ళకు ఆ ఉద్దేశాలు లేవు.
నేను చెప్పే మాట కాదు, మీరు 2023 ఫిబ్రవరి 15వ తారీఖున తెలుగు యూనివర్సిటీలో ప్రాచీన భారత రాజ్యాంగం అంటే మనుస్మృతే ప్రాచీన భారత రాజ్యాంగం అని చెప్పినటువంటి వాళ్ళు. ఒక గ్రంథమే కృష్ణారెడ్డి అనేటువంటి ఆర్ఎస్ఎస్ కార్యకర్త రాశాడు. దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి. అంటే భారత రాజ్యాంగం ఇది భారతీయులందరిది కాదు, హిందువులకు వ్యతిరేకమైంది భారత రాజ్యాంగం అని చెప్పేసి ఓపెన్గా దాంట్లో చేశారు. అక్కడ తెలుగు యూనివర్సిటీలో విద్యార్థులందరూ వ్యతిరేకిస్తే, ప్రతిఘటిస్తే దాన్ని తిరిగి కేశవ మెమోరియల్కి పట్టుకొచ్చారు. ఆవిష్కరించేటువంటి సభ. ఈ ఆవిష్కరణ సభకు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని సామాజిక సంఘాలకు కూడా పంపారు. నాకు కూడా ఉత్తరం వచ్చింది రావాలని చెప్పేసి. అంటే భారత రాజ్యాంగాన్ని రద్దు చేసేటువంటి ప్రక్రియకి పూనుకున్నటువంటి వాళ్ళు ఆర్ఎస్ఎస్ అని అనుకున్న తర్వాత వైరుధ్యం అనేటువంటిది ఎక్కడో వ్యక్తిగతంగానో లేకపోతే ఒక ఆర్ఎస్ఎస్ కార్యకర్తను చూస్తేనో మాకేమి ఇబ్బంది లేదు, గౌరవిస్తాం. చాలా సందర్భాల్లో మేము పార్కుల్లో అక్కడ ఇక్కడ ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు కలిస్తే నమస్కారం అంటే నమస్కారం అంటానికి ఇబ్బంది లేదు. కానీ ఆర్ఎస్ఎస్ యొక్క అసలు స్వరూపం, నిజ స్వరూపం ఈ దేశాన్ని ఒక మతరాజ్యం వైపు నడిపించాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నది. మతరాజ్యంలో ప్రజాస్వామిక విలువలు ఉండవు, మతరాజ్యంలో సెక్యులర్ భావాలు ఉండవు, మతరాజ్యంలో సామ్యవాద భావాలు ఉండవు. మతరాజ్యం అంటే అసలు అన్డెమోక్రటిక్, అంటే డెమోక్రసీ అనేటువంటిదే ఉండదు. అది ఏ మతమైనా ఒక కాన్స్టిట్యూషన్ ఉన్నటువంటి దేశం అయితేనో, ఒక ప్రజాస్వామ్య దేశం అయితేనో పౌరులందరికీ జీవించే హక్కు, సమ్మె చేసే హక్కు, పోరాడే హక్కు, వేతనం పొందేటువంటి హక్కు, అనేక హక్కులు ఉంటాయి. ప్రజాస్వామ్య భారత రాజ్యాంగంలో అవన్నీ చేర్చబడి ఉన్నాయి. కానీ అదే మత రాజ్యాల్లో ఏముంటది? ఒక మతాధిపతి, పీఠాధిపతి నడుపుతాడు దేశాన్ని. ఇప్పుడు అల్టిమేట్గా బీజేపీ కోరుతున్నది అదే. భారతదేశాన్ని కూడా భారత రాజ్యాంగం నడిపిస్తే అన్ని మతాలకు సమానమైన హక్కులు ఉన్నాయి, అన్ని కులాలకు సమానమైన హక్కులు ఉన్నాయి, స్త్రీ పురుషులకు సమానమైనటువంటి హక్కులు ఉంటాయి. ఇక మన ఆటలు చెల్లవనేటువంటి పద్ధతుల్లో ఈ భారత రాజ్యాంగాన్ని రద్దు చేస్తే మనం పీఠాధిపతులు, మతాధిపతులు ఈ దేశాన్ని వెళ్ళాలి. అందుకనే మాకు పోయినసారి 302 సీట్లు వచ్చినాయి, ఇప్పుడు 400 సీట్లు వచ్చినాయి అనుకో, కంప్లీట్. నేను ఇప్పుడు అంటే మీరంటున్నారా వాళ్ళు అంటున్నారని మళ్ళీ అడిగారు మీరు. కర్ణాటకలో బీజేపీ ఎంపీ అనంతకృష్ణ హెగ్డే ఏం మాట్లాడాడు? మాకు 400 సీట్లు వచ్చిన మరుక్షణమే భారత రాజ్యాంగాన్ని పూర్తిగా రద్దు చేస్తామని చెప్పేసి ప్రకటించాడు. బీజేపీ ఎంపీ. ఇప్పుడు కర్ణాటక గురించి ఎందుకు మనం సరిగ్గా 2 సంవత్సరాల కింద పోతే నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ మాట్లాడలేదా? ఏమన్నాడు? బాజాప్త భారత రాజ్యాంగాన్ని ఖచ్చితంగా రద్దు చేస్తామన్నాడు. రద్దు చేసి ఏం చేస్తారు వాళ్ళు? రద్దు చేస్తే మనుస్మృతి పట్టుకొస్తారు. మనుస్మృతి పట్టుకొస్తే మరి మెజారిటీగా 80% ఉన్న హిందువులకు అందరికీ న్యాయం జరుగుతుందా, లాభం జరుగుతుందా? అదే హిందువులందరూ మెజారిటీ, ముస్లింలందరూ మైనారిటీ అనేటువంటి పదంతో వాళ్ళు చెప్తున్నారు. బీజేపీ ఆర్ఎస్ఎస్ అనేటువంటిది మెజారిటీ హిందువుల ప్రతినిధిని అని చెబుతున్నటువంటి దాంట్లోనే పచ్చి మోసం ఉంటుంది, దగా ఉంటుంది. ఏం మోసం ఉంది? ఏం మోసం అంటే హిందువులకు వ్యతిరేకమైనటువంటి పెద్ద పార్టీ ఏంటిదంటే బీజేపీ పార్టీ. హిందువుల వ్యతిరేక పార్టీ, హిందువుల వ్యతిరేక పార్టీ. ఎందుకంటే హిందూ మతం అనేటువంటిది మెజారిటీ మతం. మెజారిటీ మతంలో ఉన్నటువంటి మెజారిటీ ప్రజలకు వ్యతిరేకంగా మైనారిటీల హక్కుల్ని మెజారిటీల హక్కులుగా చేస్తున్నటువంటి ఒక నటన అది. అంటే మీ భాష, మీ సాంస్కృతిక భాష మాకు అర్థం కాలేదు, కానీ జనానికి అర్థమయ్యే భాషలో చెప్పండి. జనానికి అర్థమయ్యే భాషలో చెప్పాలన్నా భారతదేశంలో 80% మంది ప్రజలు హిందూ మతంతో ఉన్నారు అనుకుందాం. హిందూ మతం అని చెప్పేసి చాలా మంది ప్రజలకు మాది హిందూ మతం అని తెలియదు, వాళ్ళు పుట్టిన కులమే వాళ్ళకు తెలుసు. ఇప్పుడు మా తల్లి దగ్గరికి పోయి మీది హిందూ మతమా, ముస్లిం మతమా, బౌద్ధులా, క్రిస్టియన్లా, జైన్లా అని అడగము. నేను మాలదాన్నో మాదిగదాన్నో అని చెప్పేస్తుంది అంతే. నా కులం ఏదైతే అది చెప్తుంది. కులం తెలుసు తప్ప మతం తెలియదు. అంటే మాలోల్లో, మాదిగోల్లో, బీసీలో వీళ్ళు ఎవరున్నా వీళ్ళకేం ఈ మనుస్మృతి హక్కులు కల్పిస్తలేదా? అదే కదా, మనుస్మృతి అనేటువంటిది మానసిక చట్టాల్లో ఉంటది. ఉదాహరణకు ఊర్లో దొరొచ్చిందంటే ఒక దళిత మాదిగ వెంకటయ్య లేచి నిలబడతాడు, మంచం మీకు వెళ్ళి స్ప్రింగ్ ఎగిరినట్టే ఎగురుతాడు. నువ్వు టిక్కిపోయిన స్ప్రింగ్ ఉంటుంది కదా, అట్లనే ఎగిరి నిలబడతాడు. లేదు ఏం లేస్తావు లే అంటే లేదు మీరు పెద్దోళ్ళు దొరవారు అంటాడు. 25 ఏళ్ళే ఉంటాయి దొరకి. ఆయన హిందువే, ఈయన హిందువే, ఎందుకు లేచిండు 75 ఏళ్ళు ఆయన? ఇది అసమానత. 75 ఏళ్ళ చెప్తుందా మనుస్మృతే చెప్పేది. అంటే రేపు మనుస్మృతిలో 2వ అధ్యాయంలో ఒక శ్లోకం చెప్తా నేను, 313వ శ్లోకం. తక్కువ కులములో పుట్టిన ఎక్కువ వయసు గలవాడైనా తక్కువోడే, ఎక్కువ కులములో పుట్టిన తక్కువ వయసు గలవాడైనా ఎక్కువోడే అని రాసి ఉందా లేదా మనుస్మృతి చేసి చదువు. అంటే నువ్వు దుర్మార్గంగా ఉన్నదని ఎట్లా రాజ్యాంగం అంటారు మరి? అదే కదా, దాని పేరిట ఉండాలంటే. అందుకనే ఇది ఒక్కటే ఉందా ఇంకేమో క్లారిటీస్ చెప్తాను మీకు. మెజారిటీ మతం, మెజారిటీ ప్రజల మతం హిందూ మతం అని చెబుతున్నారు. అంటే 80% మంది ప్రజల మతం.
ఈ 80%లో ఉన్నటువంటి 5% మందిగా ఉన్నటువంటి బ్రాహ్మణుల ప్రయోజనాలే బ్రాహ్మణుల ప్రయోజనాల చుట్టే భారతదేశంలో హిందువులందరి ప్రయోజనాలు అని చెప్పేసి నమ్మబలికిచ్చేటువంటి పార్టీ బీజేపీ రాజకీయ పార్టీ, దాన్ని నడిపిస్తున్నటువంటి సంస్థ ఆర్ఎస్ఎస్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గ్రామీణ ప్రాంతాల్లో పశువుల్ని ఇళ్ళ దగ్గర కట్టేసుకుంటారు. పశువుల్ని మేపుకొత్తరు, దానికి జబ్బు చేస్తే ఏ చెట్టు పసరు పోయాలో వాళ్ళకు తెలుసు. అది ఎట్లా ఈనుతున్నప్పుడు అంటే జనరల్ డెలివరీ తెలుగులో అవి ఈనుతున్నప్పుడు వాళ్ళే పట్టుకొని డెలివరీ చేయించేటువంటి పని కూడా వాళ్ళు అన్ని రకాలు చేస్తారు. తమ ఇంటి బిడ్డలాగా చూసుకుంటారు. వ్యవసాయంలో అంతర్భాగంగా వ్యవసాయం నడిచింది ఇంతకాలం అని చెప్పేసారంటే పశువుల వల్లనే, ఆవుల వల్ల, ఎద్దుల వల్ల, వీటి వల్ల జరిగింది. అదే ఇక్కడైతే ఏం చేస్తారు, ఒక్క బ్రాహ్మణుడు తన ఇంటి ముందు ఆవును కట్టేసుకుంటాడా? ఈ బ్రాహ్మణుడు ఆవును గోశాల అని చెప్పే దాని వెనకాల గోశాలను నిర్వహించి వాళ్ళ ఇంటి ముందు కట్టేసుకోకుండా, వాళ్ళు పేడ తీయకుండా ఆ గోశాలలో కూడా మళ్ళీ మాదగాయనో మాలాయనో వచ్చి కోసుంటాడు పని చేయడానికి. అంటే ఆవును రోజువారీగా దాని వెంటే ఉండి దాని సకల సౌకర్యాలు చూసి దాని ఆరోగ్య అనారోగ్య విషయాలు చూసేటువంటి అసలు సిసలైనటువంటి రైతులు, బలహీన వర్గాలు, దళితులు, పేదవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఆవు తల్లి అనేటువంటి విషయాన్ని వీళ్ళు నేర్పుతున్నారు. ఎందుకు నేర్పుతున్నారు అనేటువంటి దాని వెనకాల ఒక పెద్ద కుట్ర దాగి ఉంటుంది. పైకి చూస్తే ఆవును ప్రేమించినట్టుగా ఉంటుంది, కానీ ఆవు వెనకాల అసలు అర్థం ఏమిటి అని చెప్పేసి తప్పేంది. ఆవునుగా ఈ దేశంలో ఉన్న ప్రతి జంతువుని ప్రేమించాలి, ఒక్క ఆవునే కాదు. బర్రెని ప్రేమిస్తే తప్పేంది అని చెప్పేసి అడిగితే ఏం చెప్తారు వాళ్ళు? బర్రెని ఎందుకు అంగీకరించరు వాళ్ళు? బర్రె నల్లగా ఉంది కాబట్టి అంగీకరించరు, ఆవు తెల్లగా ఉంది కాబట్టి అంగీకరిస్తామంటే దాంట్లో ఏమైనా అర్థం ఉందా అసలు? ఆవు తల్లి ఎట్లయింది అని చెప్పేసి అంటే ఏమైనా సమాధానం ఉందా? ఇటీవల ఒక రీసెర్చ్ చెప్పారు, ఆవు మూత్రంలో చాలా రకాల వైరస్లు, బ్యాక్టీరియా దాగున్నది, విషపు రోగాల బారిన పడేటువంటి ప్రమాదం ఉంది అని చెప్పేసి వాళ్ళు అమృతం అంటున్నారు, తాగుతున్నారు. అమృతం అని చెబుతున్నటువంటి రామ్దేవ్ బాబా వాళ్ళ పెదనాయన కొడుకు ఆరోగ్యం బాగాలేకపోతే ఢిల్లీ ఎయిమ్స్ హాస్పిటల్లో జాయిన్ చేసిండు. అందులో ఉన్న ఒక నర్స్ అడిగింది రామ్దేవ్ బాబాని, రామ్దేవ్ బాబా ప్రొడక్ట్స్ అన్ని ఫేక్ అని చెప్పి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది కదా, మొన్ననే ఒకటి వచ్చింది. మరి అది దాన్ని బట్టి ఏం చెబుతాం అంటే రామ్దేవ్ బాబా నడుపుతున్న ఆవు పేరిట, పేడ పేరు మీద, ఆవు మూత్రం పేరు మీద, గోమూత్ర అని చెప్పేసి ఇప్పటికీ పతంజలి వాటిలలో అమ్ముతున్నారు ఘోరంగా. అదే నేను ఎందుకు చెప్తున్నా అంటే రామ్దేవ్ బాబా ఢిల్లీ ఎయిమ్స్ హాస్పిటల్ వాళ్ళ పెదనాయన కొడుకుని జాయిన్ చేపిస్తే క్లారిటీగా చెప్పేసి ఒక నర్సే వచ్చి జిఎన్ఎం నర్స్ వచ్చి అడిగింది, ఆవు మూత్రంతో అన్ని జబ్బులు తగ్గుతాయి అన్న తర్వాత మళ్ళీ మీ అన్న కొడుకుని, మీ పెదనాయన కొడుకుని ఇంటికి ఎందుకు తీసుకొచ్చిన వారు అడిగారు. అయ్యగారు ఉల్లిగడ్డ తినొద్దని అందరికి చెప్తారు కానీ తను తినొచ్చు అనేటువంటి పద్ధతి వ్యవహారం. అందుకనే ఆవు తల్లి అని ఇక్కడ చెప్తారు. ఆవు మాంసాన్ని విదేశాలకు ఎగుమతి చేసేటోళ్ళంతా ఒక 8 గుజరాతీ కంపెనీలు ఉన్నాయి, అందులో అత్యధికులు 6 కంపెనీల అధినేతలు బీజేపీ పార్టీలో ఉన్నారు. ప్రపంచంలోనే నెంబర్ 2 విదేశాలకు ఎగుమతి చేసేటువంటి దేశంగా భారతదేశం ఉంది. బీఫ్ను ఎగుమతి చేసేటువంటి దేశం భారతదేశం. మరి ఎందుకు బీఫ్ను ఇతర దేశాలలో పోయి తింటేనో, మీరు కట్టి చేసి నరికి చంపి తీసుకుపోతుంటేనో ఆవు ధర్మం పనికిరా, ఆవు ధర్మం గుర్తురాదు మీకు, ఆవు తల్లి అని గుర్తురాదు. మీ బీజేపీ పార్టీ వాళ్ళే కదా ఆ దాన్ని ఏమంటారు, దాన్ని కటింగ్ చేసేటువంటి కంపెనీలు, బీఫ్ కంపెనీలన్నీ మీ చేతుల్లోనే ఉన్నాయి కదా, మరి ఎందుకు నిషేధించలేకపోయారు వాళ్ళు? అందుకే నేను చెప్పదలుచుకుంది ఏంటంటే మెజారిటీ ప్రజల మీద మైనారిటీల యొక్క ప్రయోజనాలని మెజారిటీ ప్రజల ప్రయోజనాలుగా రుద్దేటువంటి పని చేసేటువంటిది వాళ్ళు చెప్తారు. శాకాహారం తినాలని వాళ్ళే చెబుతున్నారు. దేశంలో 180% మంది ప్రజలు, 90% మంది ప్రజలు మాంసాహారులు. ఇప్పుడు వాళ్ళందరూ శాకాహారం, వాళ్ళందరూ మాంసాహారం బంద్ చేయాలంటున్నారు. నువ్వు చిన్నజీయర్ స్వామి మాటలు వినుంటావు కదా, ఎక్కడొచ్చింది ప్రభు? కోడిని తిన్నోడు కోడిలాగానే ఉంటాడు, మేకని తింటే మేకలాగా అన్ని మాట్లాడిండు కదా. పంది మాంసం తిన్నోడు పందిలాగా ఉంటాడు, కుక్క మాంసం ఏది తింటే అది తింటా అని మాట్లాడిన తర్వాత వచ్చే జన్మలో అట్లా పుడతాడు అని అన్న తర్వాత నీ దగ్గరకు వచ్చే భక్తులంతా ఎవరు రావాలి? ఈ మాంసం తినకుండా వచ్చేటువంటి శాకాహారులు రావాలంటే కొద్దిమంది బ్రాహ్మణులు, కొద్దిమంది కోమట్లు రావాలి. మొత్తం బలహీన వర్గాలు, బీసీలు, ఎస్సీలు వీళ్ళందరినీ దగ్గరకు వచ్చి నువ్వు దైవాంశ సంభూతుడు ఏమనాలి, ఆయన దైవ స్వరూపుడు అని చెప్పేసి నీ దగ్గరకు వచ్చి మొక్కుతున్నప్పుడు నువ్వు అది తింటే అలాగనే పుడతావు అని చెప్పేసి అంటే ఎంత దాడి చేసినట్టు బలహీన వర్గాల మీద చిన్నజీయర్ స్వామి యొక్క దాడి ఎంత దారుణంగా ఉంది అనేటువంటిది దాన్ని బట్టి
అది అందుకని వీళ్ళు చెబుతున్నటువంటి మాటలన్నిటి చూస్తే మెజారిటీ ప్రజలకు వ్యతిరేకమైనవి. కానీ ఓ హిందూ ధర్మం అనేటువంటి పేరు మీద వాళ్ళు తీసుకొస్తారు. హిందూ ధర్మం అనేటువంటిది భారతదేశంలో లేదు. ఈ దేశంలో ఉన్నది ఒక ధర్మం అంటే అది కుల ధర్మమే ఉంది. మత ధర్మం అనేటువంటిది లేదు. అది హిందూ అనేటువంటిది మతమే కాదు, అది కులాల సమూహం. చాలా సందర్భాల్లో చెప్పాము, ఇప్పుడు కూడా చెబుతున్నాం. హిందూ మతం అని అంటే ఒక మతం అంటే ఒకే గ్రంథం ఉండాలి, ఒకే దేవుడు ఉండాలి, ఒకే పూజా విధానం ఉండాలి, ఒకే దేవాలయం ఉండాలి. అట్లా ఉందా? మన సంఘ సంస్కర్త సామాజిక విప్లవకారుడు జ్యోతిబా పూలే చాలా క్లారిటీ ఇచ్చాడు. క్రిస్టియన్లందరికీ బైబుల్ గ్రంథం ఉంది, చర్చి దేవాలయం ఉంది, ఒక పాస్టర్ అయ్యగారు ఉన్నాడు. ముస్లింలకి ఖురాన్ గ్రంథం ఉంది, మజీద్ గుడి ఉంది, ముల్లాలో మదర్సా నడిపేటువంటి వాళ్ళు ఏమంటారో వాళ్ళకున్నారు. సంగతి ఏంది? మాదిగ ముత్యాలమ్మ దగ్గరికి ఒక బీసీ ముత్యాలమ్మ వాళ్ళు వచ్చి మొక్కుతారా? చెప్పు, నేను హిందువునే, వాళ్ళు హిందువే. భారతదేశంలో అదాని హిందువే. ఇప్పుడు ఈ దేశంలో అడుక్కు తినేటువంటి బీసీలో ఉన్నటువంటి పేదవాడు కూడా హిందువే. మరి అదాని అన్ని కోట్ల రూపాయలు సంపాదించిన వాడు, అయ్యో నా హిందువులు ఇంత ఇబ్బంది పడుతున్నారా, ఆకలి చావులతో ఇబ్బంది పడుతున్నారా, నిరక్షరాస్యతతో ఇబ్బంది పడుతున్నారని 100 కోట్లు రోజు కోట్ల రూపాయల టర్న్ ఓవర్ అవి ప్రపంచంలో నెంబర్ 2 కుబేరుడికి ఎదిగినటువంటి అదాని ఈ దేశంలో ఉన్న పేద హిందువులకు ఏం మేలు చేయాలి? ఏం చేస్తున్నాడు చెప్పాలి కదా. నరేంద్ర మోడీ గారు రోజు హిందూ మతం గురించి చెబుతున్నాడు కదా. అదే నరేంద్ర మోడీ 155 లక్షల కోట్ల రూపాయలు ఈ దేశం ఇప్పుడు అప్పుల్లో ఉంది. 155 లక్షల. అక్కడికే వస్తున్నాను నేను. 10 ఏళ్ళలో నరేంద్ర మోడీ హిందూ మతము, హిందువులు, హిందూ దేవాలయాలను చాలా గొప్పగా మాట్లాడుతున్నారు కదా. 10 ఏళ్ళలో ఈ హిందువులకు ఏం చేయలేదా? కనీసం దేశాన్ని గురించి మీరు మాట్లాడితే ఏమంటారు, కానీ హిందువులకు ఏం చేయలేదా? హిందువుల్లో భారతదేశంలో అత్యధికులు బీసీలు 56% మంది ఉన్నారు. 45 లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ పెడితే బీసీలకి 4,000 కోట్లు మాత్రమే కేటాయించాడు. ఈ దేశంలో కుక్కలకి, పందులకి అన్నిటికీ లెక్కలు ఉన్నాయి. బీసీలు ఎంతమంది ఉన్నారో లెక్క తీయమని చెప్పేసానంటే నేను తీయనని సుప్రీంకోర్టుకు పోయి సవాల్ ఏమంటాడు, ఇంప్లీట్ అయిండు దేశ ప్రధాని. 2019 దాంట్లోనే వాళ్ళు పెట్టినట్టు కదా, మేము బీసీ జనాభా లెక్కలు చేస్తామని చెప్పేసి మేనిఫెస్టోలో పెట్టింది బీజేపీ. మేనిఫెస్టోలో పార్లమెంట్ ఎన్నికలకు ముందు పెట్టారు. మరి బీసీ కులగణన చేపట్టమని చెప్పేసి నేను చేపట్టనని చెప్పి సుప్రీంకోర్టు నుంచి ఒక నోటీస్ వస్తే సుప్రీంకోర్టుకి వెళ్ళి మేము చేపట్టబోమని చెప్పింది. చివరికి ఆ బీహార్లో నితీష్ కుమార్ ఇంకా కొన్ని రాష్ట్రాల్లో వాళ్ళందరూ బీసీ కులగణన చేపడతామని కొన్ని రాష్ట్రాలు చేయటం ప్రారంభించారు. బీసీ కులగణన చేపట్టకుండా మెజారిటీ హిందువులు బీసీలు కదా, ఆ హిందువుల కులగణన నువ్వు ఎందుకు చేపట్టలేకపోతున్నావు? ఆ హిందువులకి చట్టసభల్లో రాజకీయ రిజర్వేషన్లు కావాలని వాళ్ళు బలహీన వర్గాలు అంటున్నారు. అవి ఎందుకు కల్పించలేకపోతున్నావు? బడ్జెట్లో 56% జనాభా దామాష ప్రకారం ఎందుకు కేటాయించలేకపోతున్నాం? వీటికి సమాధానం చెప్పాలి కదా. బీసీ ప్రధానే కదా. బీసీలకు మెజారిటీ బీసీల యొక్క డాటాది. ఈ దేశంలో బీసీలలో అత్యధికులు రెక్కల కష్టం మీద బతుకుతున్నటువంటి పేదవాళ్ళు ఉన్నారు. 64% మంది బీసీలు వ్యవసాయాన్ని ఆధారం చేసుకొని బతుకుతున్నారు. వాళ్ళందరూ అన్నదాతలుగా ఉన్నారు, రైతులుగా ఉన్నారు. ఆ రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో అసలు రైతుల్లో ముస్లింలు, క్రైస్తవులు ఎంతమంది ఉన్నారండి? దేశంలో రైతులలో 185% మంది రైతులంతా కూడా హిందువులే కదా. ఆ హిందువులకు ఉన్నటువంటి రైతులకి హిందూ మొత్తమే నాది అని చెప్పి హిందూ మతానికి నేనే కేంద్ర బిందువు, మా సంస్థ, మా పార్టీ అని చెప్పి రోజు చెబుతున్న నువ్వు వాళ్ళ గిట్టుబాటు ధర ఎందుకు కల్పించలేకపోయావు? ఈ దేశంలో వ్యవసాయ కూలీలు ఉన్నారు, కోట్లాది మంది వ్యవసాయ కూలీలు ఉన్నారు. వాళ్ళకు ఉన్నటువంటి చట్టం జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం ఉంటే దాన్ని నీరుగార్చావు కదా. యూపీఏ గవర్నమెంట్లో వామపక్షాల ఒత్తిడి వల్ల ఒక చట్టం వచ్చింది, అంటే పని గ్యారంటీ కల్పించి పని చూపిస్తే భూ దొరుకుతుందని. ఆ చట్టానికి బడ్జెట్లో నిధులు కట్ చేసుకుంటూ వచ్చావు కదా. 1,18,000 కోట్ల నుంచి ఇప్పుడు 60,000 కోట్లకి దిగజార్చిండు. అంటే సగం పోయిందా బడ్జెట్? మొత్తం బడ్జెట్లో సగానికి సగం కుదించడమే కాదు, అసలు ఈ చట్టాన్ని రద్దు చేయడం కోసం ప్రయత్నం చేస్తుంటే దేశ ప్రజలు తీవ్రమైనటువంటి వ్యతిరేకత, ప్రతిఘటన వస్తుందని చెప్పేసి ఒక్కొక్క పని చట్టాన్ని నీరుగార్చేటువంటి పని చేశాడు. జాబ్ కార్డులు తొలగించడం, 200 జిల్లాల్లో అమలు జరగాల్సినటువంటి చట్టాన్ని 80 జిల్లాలకు కుదించడం, 1,18,000 కోట్లు కేటాయించినటువంటి బడ్జెట్ నుంచి 60,000 కోట్లకు కుదించడం, అంటే ఆ చట్టాన్ని కంప్లీట్ రద్దు చేయాలనేటువంటి ప్రయత్నం కదా. ఆ రైతులందరి మీద, ఆ రైతులు ఇంతకుముందు చెప్పినట్టు రైతులందరూ ఎవరు? మెజారిటీ 85% మంది దాకా హిందువులే కదా. వాళ్ళందరూ మాకు గిట్టుబాటు ధర కావాలి, ఈ నల్ల చట్టాలు తీసుకొచ్చారు, మీరు ఇవి రద్దు చేసుకోండి అని చెప్పేసి బతిమిలాలను 1 సంవత్సర కాలం పాటు పోరాడితే 750 మంది రైతుల్ని పొట్టన పెట్టుకుంది ఎవరు? అందులో ముస్లిం రైతులు ఎంతమంది ఉన్నారు?
అందరూ అత్యధికులు హిందూ రైతులే కదా. మరి హిందూ రైతుల మెడ మీద ఉరితాళ్ళు వేసినటువంటి వాడివి హిందువుల ప్రతినిధివి ఎలా అవుతావు అనేటువంటిది ఇంపార్టెంట్ అయినటువంటి విషయం. ఈ ఎన్నికల సందర్భంగా 2024 ఎన్నికలు మీరే చెప్పారు 400 సీట్లు వస్తే రాజ్యాంగాన్ని తీసేస్తా అని చెప్పేసి బీజేపీ ఎంపీలు బహిరంగంగా మాట్లాడుతారని. మరి సామాజిక సంఘాలు కానీ, దళితులు కానీ, మెజారిటీ ప్రజలైన బీసీలు కానీ ఏం వాళ్ళ ముందున్న లక్ష్యము కర్తవ్యము ఏముందంటే ఏం చెప్తారు? ఒకటి, ఈ దేశంలో ఉన్నటువంటి సామాజిక శక్తులు, సంఘాలు ఒక కృత నిశ్చయంతో ఆలోచించాల్సిన ముఖ్యమైనటువంటి విషయం ఇప్పుడు ఉంది. ఒక మనిషికి కాలుకు దెబ్బ తాకినా, చేయికి దెబ్బ తగిలినా మానిపోవటం ఈజీ. కానీ గుండెకాయ, భారతదేశానికి గుండెకాయ అంటేనే భారత రాజ్యాంగం. గుండెకు దెబ్బ తగిలేటువంటి ప్రమాదాన్ని బీజేపీ తీసుకొస్తున్నది. ఇక్కడ రాజ్యాంగం బతకదు, మిగలదిగా. బీజేపీ మళ్ళీ తిరిగి వస్తే చాలా క్లారిటీ. వాళ్ళు చెబుతున్న మాటలు కేవలం ఒక వ్యక్తి, అనంతకృష్ణ హెగ్డేనో లేకపోతే ఇక్కడ ధర్మపురి అరవింద్ మాట్లాడే మాటలు కావవి, బీజేపీ మాటలు అవి, ఆర్ఎస్ఎస్ మాటలు అవి. ఈ రాజ్యాంగమే లేకుండా పోతే ఒక ఈ దేశ పౌరుడిగా నువ్వు మిగలవు, ఫస్ట్ మిగిలేటువంటి పరిస్థితి ఉండదు. కాబట్టి ఈ రాజ్యాంగం ఈ దేశంలో ప్రజలందరికీ సమానమైనటువంటి హక్కులు కల్పించింది. ఆ రాజ్యాంగాన్ని ఇన్నేళ్ళు ఈ దేశాన్ని పరిపాలించిన వాళ్ళు ఏ రకంగా అమలు జరిపారనేటువంటిది వాళ్ళ చిత్తశుద్ధి, వాళ్ళ విజ్ఞత మీద ఆధారపడి ఉంటుంది, అది వేరు. కానీ ఈ రాజ్యాంగం అంటూ లేకపోతే ఏ బేస్ మీద ఒక పెద్ద బిల్డింగ్కి పునాది ఎంత బలమైందైతే ఆ బిల్డింగ్ అంత బాగా నిలబడుతుంది. పునాది రాయి, భారత రాజ్యాంగం అనేది భారతదేశానికి పునాది రాయి. ఆ పునాది రాయినే గడ్డపారలు పెట్టి తవ్వుతున్నారు బీజేపీ. కథం బిల్డింగ్ అంతా కూలిపోద్ది. అంటే ఈ దేశం అంతా కూడా, దేశంలో మెజారిటీ ప్రజలు, అదే నేను చెప్పేది, భారత రాజ్యాంగం గనక రద్దయితే భారతదేశంలో ఉన్నటువంటి మెజారిటీ ప్రజలకు ఉన్నటువంటి హిందువులకు భారీ ప్రమాదం. భారత రాజ్యాంగం పోతే కొద్దిమంది ముస్లింలు, కొద్దిమంది క్రైస్తవులకే కాదు ప్రమాదం. మెజారిటీ 20% మంది దళితులు, 56% మంది బీసీలు, వీళ్ళ బతుకులు ఏమైపోతాయి? వీళ్ళకి ఏ రకమైనటువంటి హక్కులు ఉంటాయి? అందుకని ఇప్పుడు ఉదాహరణకి దళితులు ఉన్నారు, ఎస్సీ ఎస్టీ సప్లాన్ చట్టం ఉంది. ఈ చట్టాన్ని రద్దు చేసింది కేంద్ర బీజేపీ సర్కార్. ఒక 45 లక్షల కోట్ల బడ్జెట్ పెట్టినప్పుడు దాంట్లోకెళ్ళి 20% బడ్జెట్ తీసుకొచ్చి దళితులకు ఖర్చు పెట్టాలి. ఆ చట్టమే లేకుండా చేసింది. బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత 300 రేట్లు దాడులు పెరిగినాయి 2014 దళితుల మీద. బీజేపీ పాలిత రాష్ట్రాల్లోని ఎన్ని అఘాయిత్యాలు. ఊనా సంఘటన మీకు తెలియంది కాదు. గుజరాత్లో ఊనా సంఘటన తెలుసు, నరేంద్ర మోడీ గారి సొంత రాష్ట్రం. గుజరాత్ రాష్ట్రంలోనే గుర్రం ఎక్కితే కింద పడేసి కొట్టి చంపిల్లు. అక్కడే కొడుతున్నప్పుడు జై శ్రీరామ్ అని చెప్పేసి కూడా అన్నారు. ముఖ్యమైనటువంటి 3 మేధావుల్ని పొట్టన పెట్టుకున్నారు. 4 గోవింద్ పన్సారే, దబోల్కర్, కల్బుర్గి, ఒక ప్రముఖ జర్నలిస్టు, హేతువాదం మీద ఒక విస్తృతమైనటువంటి ప్రాపకండ తీసుకొచ్చినటువంటి గౌరీ లంకేష్ను కర్ణాటక బెంగళూరులో పేపర్ చదువుతోంది వాకింగ్ పోయొచ్చి కాల్చి చంపారు కదా. కాల్చి చంపుతూ జై శ్రీరామ్ అనుకుంటూ నినాదాలు చేసుకుంటూ పోయారు కదా. అవి మేం కాదని మీరు అన్న తర్వాత చివరికి తేలింది ఏమిటి? వాళ్ళే అని చెప్పి తేల్చారు కదా. ఏం జరుగుతుంది చూడాలి కదా. మణిపూర్లో ఇద్దరు మహిళల్ని నగ్నంగా ఊరేగింపు చేసింది దేశం కల్లారా చూడలేదా? అందరికీ తెలుసు. నగ్నంగా బట్టలు తీసి అప్పుడప్పుడు డబుల్ ఇంజన్ సర్కార్ అని వీళ్ళు అంటుంటారు. అందుకే నా మణిపూర్లో డబుల్ ఇంజనే. మణిపూర్లో ఉంది బీజేపీ సర్కారే, కేంద్రంలో ఉంది బీజేపీ సర్కారే. 2 మహిళల్ని భారత్ మాతాకి జై అంటారు కదా. మాత అంటే ఆ మహిళలు కాదా? ఆ మహిళల్ని నగ్నంగా ఊరేగింపు చేసి అంత అఘాయిత్యం జరిగితే, అక్కడ పెద్ద హింస జరిగితే ఒక్కనాడు కన్నెత్తి చూడలేదే నరేంద్ర మోడీ గారు. ఇలాంటి ఘటనలు దేశంలో కోకొల్లలు జరుగుతున్నాయి. ఉత్తరప్రదేశ్ యోగి ఆదిత్యనాథ్ పరిపాలన, ఇక్కడ ఉన్న దళితులు చాలామంది అర్థం చేసుకోవాలి. ఎవడైనా దళితుడు మా ఇంటికి రావాలంటే షాంపులతోటి తలకాయల స్నానం చేసి నా ఇంట్లో అడుగు పెట్టాలన్నాడు ఒక ముఖ్యమంత్రి, అన్నాడు యోగి ఆదిత్యనాథ్. ఒక గంగా నదిలో స్నానం చేసిన మహిళ స్నానం చేసినందుకు ఆ మహిళను నగ్నంగా బట్టలు కూడా తీసుకొట్టారు. కర్ణాటకలో బీజేపీ అధికారంలో ఉన్నప్పుడు వాటర్ ట్యాంకులో నీళ్లు ముట్టుకున్నదని చెప్పి దళిత మహిళను అందులో ఆవు పేడ, ఆవు మూత్రం కలిపారు. ఇలాంటి ఘటనలు కోకొల్లలు. ఉత్తరప్రదేశ్లోనే హత్రాస్లో జరిగినటువంటి ఘటన దేశం మొత్తానికి పాకినటువంటి, దేశం మొత్తం కలాలి. ఇలాంటి ఘటనలు జరుగుతున్నప్పుడు ఈ దేశంలో ఉన్నటువంటి సామాజిక తరగతులు, బలహీన వర్గాలు ఏం ఆలోచించాలి? బీజేపీ గనక మరోసారి అధికారంలోకి వస్తే మన మనుగడేంటి, మన భవిష్యత్తు ఏమిటి? అందుకనే దేశం ఒక సెక్యులర్ కంట్రీగా ఉండాలి. లౌకిక విలువల పునాది మీద ఈ దేశం నడవాలి. రాజ్యాంగాన్ని బేస్ చేసుకుని ఈ దేశం నడవాలి. ఈ రాజ్యాంగాన్ని రద్దు చేసి మతరాజ్యం వైపు పట్టుకుపోయేటువంటి వాళ్ళ వైపు, లేకపోతే కొద్దిమంది
పెత్తందారులు అంటావా, లేకపోతే అగ్రకుల ఆధిపత్య శక్తుల ప్రయోజనాల కోసం అణగారిన తరగతుల మీద రోజువారీ యుద్ధం చేస్తున్నటువంటి బీజేపీ దాని విధానాలు దాన్ని వ్యతిరేకించకపోతే, అది మళ్ళీ తిరిగి అధికారంలోకి వస్తే మన భవిష్యత్తు చాలా ప్రమాదకరమైనటువంటి గంటికలు మోగుతాయి. ఎవరు ప్రశ్నిస్తే వాళ్ళు దేశద్రోహి జాబితాలో ఉంటారు. ఇది అన్యాయం, ఇట్లా చెప్పడం తప్పు కదా అని చెప్పేసి అంటే కూడా చేస్తారు. ఎందుకంటే మనం చూసాం కదా, దేశంలో 3558 రోజులు సంపూర్ణ వికలాంగుడైనటువంటి 80% వికలాంగుడైనటువంటి సాయిబాబాను జైల్లో పెట్టారు. అంతకుముందు ఒక పెద్ద మనిషిని, ఆయన గుర్తురాట్లేదు, స్టాన్ స్వామి జైల్లోనే చనిపోయాడు. హక్కుల కార్యకర్త. అంటే దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది, ఆ చట్టాలు ఎన్నికి తీసుకోమన్నందుకు 750 మంది రైతుల్ని పొట్టన పెట్టుకున్నాడు. ఏడాది కాలమైన ఒక కర్కశమైనటువంటి నిరంకుశమైనటువంటి నియంతృత్వమైనటువంటి ప్రభుత్వం అధికారంలో ఉంటే, రాజ్యాంగంతో మాకు సంబంధం లేదనుకునేటువంటి పార్టీ అధికారంలో ఉంటే ఇవి జరిగేటువంటి ఘోరాలు జరుగుతాయి కదా. అందుకని ఈ దేశంలో ఉన్నటువంటి సామాజిక శక్తుల కర్తవ్యం సెక్యులర్ భావాల్ని కలపడం, రాజ్యాంగ 4 మూల స్తంభాలని నిలబెట్టుకునేటువంటి పని చేయటమే ఈ దేశంలో ఉన్నటువంటి మెజారిటీ సామాజిక శక్తుల కర్తవ్యం, సామాజిక సంఘాల కర్తవ్యం. ఒకటి, రాజ్యాంగ 4 మూల స్తంభాల్లో ప్రజాస్వామ్యం బతికి ఉండాలి. ప్రజాస్వామ్యం లేకపోతే నియంతృత్వం వస్తుంది. ఆ నియంతృత్వ పరిపాలన ఇప్పుడు కొనసాగుతుంది. ఈ ప్రజాస్వామ్యాన్ని కూని ఎవడు ప్రశ్నిస్తే ఆ రాష్ట్ర ముఖ్యమంత్రుల్ని సైతం జైలు వేసేటువంటి పని చేస్తున్నారు. మనం చూస్తున్నాం కదా. ప్రజాస్వామ్యం బతకాలి. ఈ దేశం సెక్యులర్ కంట్రీగా ఉండాలి. సెక్యులర్ అంటే లౌకిక తత్వాలతో ముడిపడి ఉన్నటువంటి కంట్రీగా బతకాలి ఈ దేశం. అట్లాగే ఈ దేశం ఫెడరలిజం అంటే కేంద్ర రాష్ట్ర సంబంధాలు అనేటువంటి, రాష్ట్రాలకు కొన్ని హక్కులు ఉంటాయి, రాష్ట్రాల్లో ప్రజలు ఉంటారు, కేంద్రం దగ్గర పెత్తనం పెట్టుకొని రాష్ట్రాల్ని ఈడ్చుకుంటూ తీసుకెళ్తాం, రాష్ట్రాల మీద ఆధిపత్యం చెలాయిస్తాం, రాష్ట్రాలకు ₹1 ఇయ్యం, బడ్జెట్ అంతా మా చేతుల్లోనే పెట్టుకుంటాం అనేటువంటి పద్ధతులలో వ్యవహరించేటువంటి పద్ధతి పోవాలి. అత్యంత ముఖ్యమైనది చివరిది సామాజిక న్యాయం. సామాజిక న్యాయం అంటే నరేంద్ర మోడీ గారిని చూస్తే ఒక ముఖ్యమైన విషయం గుర్తొస్తుంది. నరేంద్ర మోడీ గారు చాలా సందర్భాల్లో మాట్లాడుతున్నప్పుడల్లా మేము దేశంలో ఉన్నటువంటి కార్మికులు, కర్షకులైన బడ్జెట్ సందర్భంలో నిర్మలా సీతారామన్ గారు పెడితే ఈయన చెప్పాడు, యూత్, కార్మికులు, మహిళలు, ఇంకేదో పేరు అట్టడుగు పేదలు, ఇది మా టార్గెట్ అని చెప్పారు. వీళ్ళ కోసం ఏమైనా చేసిండు అని చెప్పేసి అంటే చేసింది కూడా లేదు. ఏటా 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా అని ఉద్యోగాలే ఇవ్వలేదు. 20 కోట్ల ఉద్యోగాలు రావాలి 10 ఏళ్ల కాలంలో. 20 లక్షలన్నీ వచ్చినాయా ఈ దేశంలో? రాలేదు కదా. ఉన్న ఉద్యోగాలు పోడగొట్టే పని ప్రభుత్వ రంగ సంస్థలు. అందుకని నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, సామాజిక న్యాయాన్ని మొత్తం సమాధి చేస్తుంటే ప్రభుత్వ రంగ సంస్థలు అమ్మితే రిజర్వేషన్ ఉండదు, వాడికి స్వేచ్ఛ ఎక్కడ ఉంటుంది? సామాజిక న్యాయం నిలబడాలి అని చెప్పేసానంటే, సామాజిక న్యాయం అంటే కూడా వాళ్ళు చెప్పే సూత్రం మీరు చెప్పింది ఇంతకుముందు, రాష్ట్రపతిని పట్టుకొచ్చి పెట్టినాం, అధ్యక్షుని పట్టుకొచ్చి పెట్టినాం. వ్యక్తికి పదవి ఇవ్వటం సామాజిక న్యాయం కాదు. వ్యవస్థలో ఆ తరగతుల యొక్క ఆర్థిక, రాజకీయ, సామాజిక స్వావలంబనను తీసుకురావటం, అది సామాజిక న్యాయం అంటే. దాని అర్థం ఏమిటంటే, బడ్జెట్లో, ప్రకృతిలో, సహజ వనరుల్లో సమాజంలో ఉన్న మనుషులందరికీ సమానమైనటువంటి అవకాశాలు దక్కటమే సామాజిక న్యాయం. ఒక వ్యక్తిని పట్టుకొచ్చి పెట్టేటువంటిది కాదు. ఇలాంటి సందర్భంలో సామాజిక శక్తులంతా పురోగామి శక్తుల వైపు ఉంటే మన రాష్ట్రంలో చాలా దుర్మార్గమైనటువంటి పరిస్థితి. ఉదాహరణకి ఈ బీజేపీ ఇంత దారుణాలు చేస్తుంటే కూడా మందకృష్ణ మాదిగ లాంటి వాళ్ళు బీజేపీని ఓటేయాలి, మీరు ఏ పార్టీలోనైనా ఉండండి, ఆయన కొత్త సిద్ధాంతం చెబుతున్నాడు, మీరు పార్టీ మారకండి, మీరు మీ పార్టీలోనే ఉండండి, కానీ ఓటు మాత్రం బీజేపీకి వేయండి అని చెబుతున్నాడు. నేను మందకృష్ణ మాదిగ గారిని ఏ వేదిక తరపున ఒక ప్రశ్న అడుగుతున్నాను. ఈ దేశంలో 1,96,000 సంఘటనలు దళితుల మీద జరిగినాయి. 2014 నుంచి ఇప్పటి వరకు మొత్తం నేరాల సంఖ్య తీసుకున్నప్పుడు, ఇన్ని ఘటనలు జరుగుతున్నప్పుడు, ఇంతకుముందు 60 ఏళ్ళు దేశాన్ని పరిపాలించిన కాంగ్రెస్ టైంలోనూ ఇన్ని జరగలే ఘటనలు. 10 ఏళ్ల కాలంలోనే ఇన్ని ఘటనలు దళితుల మీద జరిగినప్పుడు, దళితుల మీద దాడులు చేసే వాళ్ళను బలపరచడం అంటే దళితులు ద్రోహానికి పాల్పడటం అవునా కాదా అని చెప్పేసి తను అర్థం చేసుకోవాలి. హత్రాస్లో ఘటన జరిగినప్పుడు నువ్వు స్పందించలేదు, మణిపూర్లో ఇంత ఇన్సిడెంట్ జరిగితే స్పందించలేదు. బీజేపీని ఏ కోణంతో బలపరచాలనుకుంటున్నావు? ఏబిసిడి వర్గీకరణ పేరు మీద బలపరచాలనుకుంటున్నావు. 10 ఏళ్ళుగా ఏబిసిడి వర్గీకరణ చేయాలని అనుకుంటే చేయలేకపోయినా బీజేపీ 10 ఏళ్ళుగా కూడా ఏదో ఒక రూపంలో వెంకయ్య నాయుడుతోటో కిషన్ రెడ్డితోటో టచ్లో ఉన్నాడు కదా మందకృష్ణ మాదిగ. మరి 10 ఏళ్ళు సంపూర్ణ మెజారిటీ ఉంది కదా,
చాలా బిల్లులు అర్ధరాత్రి పాస్ అయినాయి కదా వాళ్ళకి. రైతు చట్టాలు తెచ్చారు, పోట్లాడిన తర్వాత రద్దు చేసుకున్నారు కదా. జిఎస్టీ తీసుకొచ్చారు కదా, నోట్బందీ తీసుకొచ్చారు కదా, 370 ఆర్టికల్ రద్దు చేశారు కదా, అయోధ్యలో రామమందిరం గురించి పార్లమెంట్లో చర్చించుకున్నారు కదా. ఇన్ని జరిగినాయి కదా. మరి ఏబిసిడి వర్గీకరణ చేయగలిగే చిత్తశుద్ధి బీజేపీ దగ్గర ఉంటే 10 ఏళ్ల కాలంలో ఎందుకు చేయలేకపోయింది? గొర్రె కసాయి వాడిని నమ్మినట్టుగా మందకృష్ణ మాదిగ నరేంద్ర మోడీని నమ్ముతున్నాడు, బీజేపీని నమ్ముతున్నాడు. నేను చాలా సందర్భాల్లో చెప్పిన, పాము నోట్లో ఏలు పెట్టి పరిష్కం ఆడితే ఖచ్చితంగా కరుస్తుంది. పాము విషసర్పం. బీజేపీ అనేటువంటిది దళితుల పాలిట విషసర్పం లాంటిది. దాంట్లో ఏలు పెట్టి ప్రయత్నాలు చేస్తున్నాడు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఇక్కడ పరేడ్ గ్రౌండ్లో ఒక పెద్ద సభ జరిగింది. ఆ సభలో ఏం చెప్పాడు? 100 రోజుల్లో ఏబిసిడి వర్గీకరణ ప్రక్రియ పూర్తయిద్ది అన్నాడు. దానికోసం కమిటీ కూడా వేసిండు. అసెంబ్లీ ఎన్నికలు అయిపోయి, ఫలితాలు అయిపోయి 3 నెలలు కాదు కదా, 4 నెలలు కూడా దాటుతుంది కదా. 100 రోజులు అయిపోయినాయి. 100 రోజులు అయిపోయింది, 120 రోజులు దాటింది. మరి ఎందుకు ఏబిసిడి వర్గీకరణ పూర్తి కాలేదు? అప్పుడు కమిటీ వేసి ఇప్పుడు మళ్ళీ మాదిగల ఓట్లని దండుకోవటానికి ఈ రకమైనటువంటి ప్రయోగం చేస్తున్నారు. మన దగ్గర ఎప్పుడైనా గొర్రె ఏం చేస్తారు? బలిచ్చేటప్పుడు ఏం చేస్తారు? మంచి పూలదండ వేస్తారు, బొట్టు పెడతారు, కళ్ళు దానికి అన్ని నీళ్లు దాపిస్తారు, అన్నీ చేస్తారు. ఇప్పుడు మందకృష్ణ మాదిగ ఈ దేశంలో మాదిగలందరినీ బలిపీఠం మీద కూర్చోబెట్టి నరేంద్ర మోడీకి భజన చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఇది కేవలం మాదిగలే కదా, అట్టడుగులు ఉన్నటువంటి పేదవాళ్ళందరి యొక్క ఆత్మగౌరవాన్ని చంపేటువంటి పని ఇవాళ మందకృష్ణ మాదిగ చేస్తున్నాడు. ఏబిసిడి వర్గీకరణ బీజేపీతో సాధ్యమయ్యేటువంటి పని కాదు. ఒకవేళ చేయగలిగే చిత్తశుద్ధి ఉంటే సంపూర్ణ మెజారిటీ ఉన్న 10 ఏళ్ల కాలంలో 302 మంది పార్లమెంట్ సభ్యులు ఉన్నారు బీజేపీకి. ఎందుకు వర్గీకరణ పూర్తి కాలేదు ఇంతకాలం? అందుకని ఇట్లాంటి సామాజిక శక్తులంటే మెజారిటీ ప్రజలకు, సామాజిక శక్తులకు చివరి మాట ఒకటి చెప్పండి ఇంటర్వ్యూ సందర్భంగా. ఎన్నికల ముందు కదా, ఇప్పుడు ఇక మళ్ళీ ఈ దేశంలో ఉన్నటువంటి 56% మంది బీసీలు, ఈ దేశంలో ఉన్నటువంటి 20% మంది దళితులు, ఈ దేశంలో 14% ఉన్నటువంటి మైనారిటీలు, వీళ్ళందరూ ఈ దేశంలో అగ్రకులాల్లో ఉన్నటువంటి పేదవాళ్ళు, కొద్దిమంది కోటీశ్వర్ల చుట్టూ బీజేపీ ప్రదక్షిణలు చేస్తుంది. నేను అదే చెప్తున్నాను. 155 లక్షల కోట్లు దేశ ప్రజల మీద అప్పు చేసి 10 లక్షల కోట్ల రూపాయలు ఆదానికి మేలు చేసేటువంటి పని నరేంద్ర మోడీ గారు చేస్తున్నాడు. హిందూ మతం ముసుగులో కార్పొరేట్ శక్తులకు ఊడిగం చేసేటువంటి పని నరేంద్ర మోడీ, అమిత్ షా చేస్తున్నారు. కాబట్టి మెజారిటీ ప్రజల యొక్క బతుకుల్లోనో అప్పుల భారం వేసి కొద్దిమంది కార్పొరేట్ శక్తులకు పల్లకీలు ఏమంటారు, వాళ్ళకు వరాలు, వజ్రాలు వాళ్ళకు వనగూడేటువంటి పని మోడీ సర్కార్ చేస్తున్నది. కాబట్టి మెజారిటీ ప్రజలకి ద్రోహం చేసేటువంటి చర్యలే ఈ దేశంలో ఎక్కువ 10 ఏళ్ల కాలంలో జరిగినాయి. కాబట్టి మెజారిటీ ప్రజలకు ఉన్నటువంటి సామాజిక తరగతులు, శక్తులు ఎవరైతున్నారో మోడీని, బీజేపీని ఓడించడం ద్వారా, అధికారానికి దూరం పెట్టడం ద్వారా, ఈ దేశంలో అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగాన్ని కాపాడుకోవటం ద్వారా, రిజర్వేషన్లను కాపాడుకోవటం ద్వారా, ఈ దేశంలో సామాజిక న్యాయాన్ని నిలబెట్టుకోవడం ద్వారా మాత్రమే హక్కులు ఉంటాయి తప్ప బీజేపీ అధికారంలో ఉంటే ఇవన్నీ కూడా నాశనం అయిపోయేటువంటి అవకాశం ఉంది. కాబట్టి బీజేపీని ఓడించడం దేశభక్తుల కర్తవ్యం. ఇప్పుడు బీజేపీని ఓడించడమే సామాజిక శక్తుల కర్తవ్యం. బీజేపీకి ఎట్టి పరిస్థితులలో అధికారం ఇవ్వటం అంటే ఒకటే, తమను తాము బలి చేసుకోవటం, ఆత్మహత్య చేసుకోవటం. ఈ దేశంలో మెజారిటీ ఉన్నటువంటి బలహీన వర్గాలు, దళితులు, వీళ్ళందరూ తమకు తాము ఆత్మహత్య చేసుకోవటం జనరల్గా ఒక ఏదన్నా ఆవేశాల్లో చేసుకునేటువంటి పని ఉంటుంది. కానీ ఓటు బీజేపీకి వేయటం అంటే తనకు తాను ఆత్మహత్య చేసుకోవటమే. అందుకని బీజేపీని ఓడించటం మాత్రమే సామాజిక శక్తుల ముందున్నటువంటి కర్తవ్యం. మెజారిటీ ప్రజలకు మేలు జరగాలంటే మనువాద బీజేపీ ఓడిపోవాలి. అందుకని రాజ్యాంగాన్ని గౌరవించే పార్టీలు, సెక్యులర్గా ఉండేటువంటి పార్టీలు, ప్రతి పౌరుడిని గౌరవించేటువంటి పార్టీలు చాలా ఉన్నాయి. కాబట్టి అట్లాంటి ఒక సెక్యులర్ భావాలు కలిగినటువంటి కూటమిని గెలిపించుకోవాల్సిన బాధ్యత ఈ దేశ ప్రజలందరిపైన ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ స్కైలా బాబు గారు. ప్రజలారా విన్నారు కదా, భారతదేశ రాజ్యాంగానికి ప్రమాదం పొంచి ఉంది మనుస్మృతి రూపంలో, ఆర్ఎస్ఎస్ రూపంలో అని చెప్పేసి స్కైలా బాబు గారు అంటున్నారు. అదేవిధంగా 2024 ఎన్నికలకు సంబంధించి ఓటు బీజేపీకి గుర్తే అది ఆత్మహత్య చేసుకున్నట్టే మెజారిటీ ప్రజలు అనే కామెంట్ కూడా చేశారు. అనేక అంశాలను మేము ముందుంచారు. మరి అందులో వాస్తవాలు ఉన్నాయా, మీరేమనుకుంటున్నారో తప్పకుండా కామెంట్ రూపంలో రాయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. చూస్తూనే ఉండండి T10.